ఈ ముఖ్య గమనిక చదవండి. సేల్ పర్పస్లో పెట్టాలి మీ కోళ్ళని అంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి పూర్తి వివరాలు పెట్టండి. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో 100% సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. 2 టాప్ క్వాలిటీ పుంజులు, ఇలాంటి పుంజులు మీకు సేల్ పర్పస్లో వీడియోలు తీసుకురావాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్లకి ఒక బంపర్ ఆఫర్ కూడా ఉందనండి. మనం ఫుడ్ కూడా డెలివరీ చేస్తున్నాం. కోడి పిల్లలు బ్రతకడం లేదు ఏందని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు. వాళ్ళకి ఫుడ్ కూడా డెలివరీ చేస్తున్నామండి. ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఉంది. మన సబ్స్క్రైబర్లకు మాత్రమే 2 కేజీలు ఫ్రీగా ఇస్తున్నానండి. ఇది ఒకటి గమనించగలరు. 2 టాప్ క్వాలిటీ పుంజులు మొత్తం జీపీ గారు లైన్ అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి. 2 టాప్గా ఉంటుంది. క్వాలిటీ మాత్రం వేరే లెవెల్. బ్రీడింగ్ పర్పస్లో కూడా నెంబర్ 1 పుంజులు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. బ్రదర్ గారి అడ్రస్ చూసుకుంటే కొత్తకోట, వనపర్తి డిస్టిక్, తెలంగాణ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఈ పుంజు విషయానికి వచ్చేస్తే బ్రదర్ గారు వచ్చేసి 13,000 అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. మొత్తం ఈ బ్రదర్ గారు 3 పుంజులు సేల్కి పెట్టడం జరిగిందండి. మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాం అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను. కన్ఫామ్గా తీసుకుంటామని అంటేనే కాల్ చేయండి. టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి దయచేసి. కూడా ఇది ఒకటి గమనించగలరు. మీ కోలం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే ఈ బ్రదర్ గారు ఎలా వీడియోలు తీసి పెట్టారో అలా వీడియోలు తీసి పెట్టండి. 100% సేల్ చేద్దామండి. ఇంకోటి ఏంటంటే చాలామంది మనకి మెడిసిన్ తెలవక కోళ్ళు చనిపోతున్నాయి అట్లా ఇట్లా అని చెప్పేసి చాలామంది అంటున్నారండి. మనం మెడిసిన్ కూడా ఆల్ టోటల్ మెడిసిన్ కూడా చెప్పడం జరుగుతుందండి. మీకు కావాలి అనుకుంటే నేను నా నెంబరు డిస్ప్లేలో ఇస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే నా నెంబర్ యాడ్ ఇస్తున్నా, ఆ బ్రదర్ గారి నెంబర్ యాడ్ ఇస్తున్నానని మేము చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. మనం మెడిసిన్ గ్రూప్ కూడా రన్ చేస్తున్నామండి. మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం. మీకు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా అందులో పెడితే నేను దానికి సొల్యూషన్ చెప్తానండి. 100% రికవర్ అయితే 100% రిజల్ట్ ఉందండి. చాలామంది వాడారు. రిటర్న్ ఫీడ్బ్యాక్ కూడా నాకు గుడ్ అని చెప్పేసి చాలామంది వాడారు. చాలామంది రిటర్న్ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. ఇది ఒకటి గమనించగలరు. మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.